హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో ఆవకాయ అండి. మామిడికాయ పచ్చడి సీజన్ అయితే వచ్చింది కదా. ఈ సీజన్లో మనం అందరం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాము. కొంతమంది తెలియని వాళ్ళకి కొలతలు అవి సరిగా తెలియదు కదండి. వాళ్ళకి పచ్చడి అనేది పాడైపోతూ ఉంటుంది. పాడవకుండా 365 రోజులు సంవత్సరం పాటు నిలవ ఉండే మామిడికాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈరోజు మానిక ముక్కల కొలత అండి. అది ఒక మానిక ముక్కలకి సోల అనేది ఉంటుంది కదా, సోలతో 3 వంతుల కారం అయితే తీసుకోవాలి. సగం వరకు అయితే ఉప్పు అయితే తీసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు మెంతిపిండి, 2 స్పూన్ల వరకు ఆవపిండి, ఒక చిటికెడు పసుపు, వెల్లుల్లి ముద్ద. మనకి ఎన్ని మానికలు అయితే మన చేతితో ఒక గుప్పెడు ఉంటుంది కదండి, ఆ గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు అనేది అచ్చపచ్చగా కొట్టుకొని ఉంచుకోవాలి. మానికకి గుప్పెడు చొప్పున వేసి ముందు ఒత్తగా నూనె వేయకుండా మొత్తం కలిసేలాగా కలిగి తిప్పుకొని, ముక్కలు కలిసిపోయాయి, ఉప్పు కారం మొత్తం కలిసింది, మొత్తం ఒక్కడ శుద్ధలాగా లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఆయిల్ కూడా పోసుకొని కలిపేసుకోవాలి. చక్కగా మనకి ముద్దలాగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ మనం వేరే కంటైనర్లోకి పెట్టుకోవాలి. ఆ కంటైనర్లో పెట్టేటప్పుడు దానికి అడుగున వెల్లుల్లి ముద్ద, ఆవపిండి, కొంచెం నూనె వేసి ఆ కంటైనర్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. అంటే చుట్టూ అడుగున మొత్తం పెట్టాలి. కలిపేసుకుని అంచులకంతా పూసేయాలి. పూసింది ఈ మామిడికాయ పచ్చడి తీసేసి దాంట్లో పెట్టుకోవాలి. గట్టిగా అదుముకుంటూ పెట్టుకోవాలండి ఫస్ట్ రోజు పెట్టేటప్పుడు. అది వేసి మళ్ళీ పైన మొత్తం అయిపోయిన తర్వాత కూడా చుట్టూ అదిమి కంటైనర్ నీట్గా తుడుచుకొని మూత పెట్టేయండి. తర్వాతి రోజు సాయంత్రం తీసి కలపండి. 3వ రోజు సాయంత్రం మళ్ళీ కలపాలి. కలిపినప్పుడు కొంచెం నూనె వేడి చేసి దాంట్లోనే ఒక 2 చెంచాలు మెంతులు, ఒక వెల్లుల్లి రెబ్బ కొట్టి వేసి మంచి వాసన వస్తుందండి. వెల్లుల్లి రెబ్బ ఎర్రగా అయిన తర్వాత ఆయిల్ అనేది ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఈ మామిడికాయ పచ్చడిలో వేసి మొత్తం కలిసేలాగా కలిగి తిప్పుకోండి. మీకు 360 రోజులు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇదే మన వీడియో ఈరోజు.